హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ కాంచన పవన్ వీలక్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ వ్లాగ్ వచ్చేసి అయితే కనుక టెంపుల్లో నాన్ వెజ్ ఎక్కడైనా పెడతారా అండి? ఎక్కడైతే కనుక పెడతారు చూసేయండి. ఇదంతా కనుక అవుట్ సైడ్ అండి, మనకి గుడి అవుట్ సైడ్. ఇది వచ్చేసి చిత్తారమ్మ తల్లి దేవాలయం అండి. ఇందులో అయితే కనుక ప్రతిరోజు మనకి మార్కెట్ అయితే నడుస్తుంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. నాకైతే వాకబుల్ డిస్టెన్సే. నేనైతే కనుక 2 డేస్కి ఒకసారి లేదా కనుక వెజిటేబుల్స్ అనేది తెచ్చుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి ఇవ్వండి చెప్పాక చిన్నపిల్లల షాపింగ్ అంటే బండ్ల మీద అమ్ముతారు కదండి. ఇవైతే కనుక లైన్గా కనిపిస్తాయి మనకి ఇక్కడ. సో ఇవన్నీ అయితే కనుక టెంపుల్కి ఫ్రంట్ సైడ్లో ఉంటాయి మనకి. ఇవ్వండి మొత్తం ఈ బండ్లు తక్కువ ప్రైజ్లోనే ఉంటాయండి. బండ్ల మీద అంటేనే తక్కువ కదా. ఇక్కడ వచ్చేసి టెంకాయలు అండి, గుడి కదా. టెంకాయలు బయట అయితే కనుక దేవుడి సామానం అండి, దేవుడి ఫ్రేమ్స్, చీపిరి కట్లు అండ్ విభూదులు, అగరొత్తులు, సమ్ ఇంకా లైక్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇది వచ్చేసి కొంచెం కన్స్ట్రక్షన్లో అయితే ఉందండి టెంపుల్. ఇక్కడైతే కనుక ఈ బేస్మెంట్లో అయితే కనుక మనకి పూజలు చేస్తారండి, హోమాలు చేస్తారు. ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళే రూట్ అండి లోపలికి. సో బయట అయితే కనుక ఫ్లవర్స్ షాపును ప్లస్ అన్నీ ఉంటాయి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ బోనాలు అయితే కనుక బాగా చేస్తారండి. దసరా కానీ వినాయక చవితి కానీ సూపర్గా చేస్తారు. ఇదిగోండి అమ్మవారు ఇదిగోండి కనిపిస్తుంది మనకి. చాలా బాగుంటుందండి టెంపుల్ వచ్చేసి. కానీ నాన్ వెజ్ ఎలా పెడతారు నాకైతే అసలు తెలియదండి. నాన్ వెజ్ అయితే కనుక అమ్ముతారు ఇక్కడ. సో ఇది వచ్చేసి అయితే కనుక ఇంకా మార్కెట్ అండి. ఇదంతా వెజిటబుల్ మార్కెట్. స్వీట్ కార్న్ కూడా మనకి 100 రూపీస్కి 9 అలా వస్తాయి. ఇవన్నీ అయితే ఆకుకూరలండి, చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా బడ్జెట్ లాగానే ఉంటుంది. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఇంకా మనకి ఇవన్నీ మొత్తం. సో నేనైనా వెళ్తాను, లేదంటే మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సరే తీసుకొచ్చేస్తారండి ఇంటికి. ఒక 2 డేస్కి 3 డేస్కి సరిపడేది తెచ్చేసుకుంటాం మేము ఒకేసారి. లేదంటే కనుక వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళి తెచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వచ్చేసి అయితే కనుక మొత్తం అండి ఒకే మట్టి మీద ఉంటారు. కానీ ఇక్కడ వెజిటేబుల్స్ అనేది రూపాయి కూడా తగ్గించండి. మామూలుగా ఏమన్నా బేరం ఆడతారు కదా, అలా అయితే కనుక అసలు తగ్గించుకోరు. అయితే టెంపుల్కి ఫస్ట్ అండి మనకి ఎంట్రన్స్ ఇందాక చూపించారు కదా అక్కడ ఇది. సో ఇదిగోండి ఇదైతే కనుక మటన్ షాప్ అండి. మీకు అక్కడ హెన్స్ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇవైతే కనుక ఇంకా ఇటువైపు అయితే వెజిటేబుల్స్ అండి, అటు సైడ్ వచ్చేసి నాన్ వెజ్ అండి. తీయగానే చూడండి ఫిష్, ఫ్రాన్స్. ఇక్కడే క్లీనింగ్ అండి, ఇక్కడే కట్ చేస్తారు మనకి, ఇక్కడే మొత్తం చేసిస్తారు. అసలు టెంపుల్లో నాన్ వెజ్ ఏంటంటే ఇది ఎక్కడైనా ఉందా మీకు ఏమైనా తెలిస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే కనుక అసలు ఎక్కడ వినలేదండి టెంపుల్లో నాన్ వెజ్ ఏంటో అసలు. ఇక్కడైతే అన్ని పోగులుగా అయితే అమ్ముతారండి మనకి. ఇక డూప్ స్టిక్స్, అగరొత్తులు, సాంబ్రాణి పొలాన్ని ఇదండి. ఈ బేస్లో అయితే కనుక మనకి అన్నీ చేస్తారు ఇక్కడ. పెద్దగా చేస్తారు, చాలా బాగుంటుందండి ఇక్కడ ఫెస్టివల్స్ అయితే కనుక. ఇవి వచ్చేసి అయితే కనుక మసాలా దినుసులు, పోపు దినుసులు అని బఠానీలు 10 రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కనుక ఇలా అయితే కనుక అమ్ముతారు ఇక్కడ వీళ్ళు పెట్టుకొని. చీపురు కట్ట కూడా అలాగే ఉంటాయండి. ఇవన్నీ అయితే కనుక లోపలండి మొత్తం టెంపుల్ రౌండ్ ఇదంతా. సో ఇదంతా అయితే కనుక నైట్ టైం అండి. బాగుంటుంది నైట్ టైం, బట్ క్రౌడ్ అయితే కనుక చాలా ఉంటారు. మొత్తం రోడ్డు మీదే కదండి, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇటువైపు అయితే ఫ్రూట్స్, పువ్వుల మార్కెట్ అని చెప్పి అన్ని మార్కెట్ ఇక్కడే అండి మాకు. అసలు చాలామంది ఉంటారండి, అసలు రోడ్డు అనేది ఖాళీ ఉండదు. ఇటువైపే కొంచెం మనకి ఇప్పుడు బీసెంట్ రోడ్డు అలాగో అలా ఉంటుందండి. నైట్ పూట అయితే కనుక మొత్తం జనాలే ఉంటారు. రోడ్డు అనేది 10-10:30 వరకు అయితే ఖాళీ ఉండదు అసలు. సో ఇదండి ఇక్కడ వీడియో. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.